Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, chapter 13, verse 15. ఈ రోజు మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. The sacrifice of praise to God continually, that is, the fruit of our lips giving thanks to his name. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించడం. This morning, today's main question is, what is meant by sacrifice? ఈ ఉదయకాలం నేటి ప్రధాన ప్రశ్న ఏమిటిదంటే అర్పించుట, యాగము చేయడం అంటే ఏమిటి? Sacrifice means giving something that is valuable to me for someone else. బలి అర్పించుట అంటే మనము మనకున్నదాన్ని ఇతరుల కొరకే మనము వాల్యూబుల్ టు మీ, నాకు ఏదో విలువైనటువంటి అత్యంత విలువైనటువంటిది ఇతరులకి నేను ఇచ్చివేయట అర్పించుట. ఐ మే సాక్రిఫైస్ సమ్ ఆఫ్ మై టైమ్ టు కమ్ ఓవర్ టు హెల్ప్ యూ. బహుశా నాకున్న సమయాన్ని నీకు సహాయం చేయడానికి అర్పించవచ్చు. ఐ మే సాక్రిఫైస్ మై సీట్ సో దట్ సమ్వన్ ఎల్స్ మైట్ సిట్ డౌన్. కాబట్టి ఇంకొకరు ఎవరైనా కూర్చున్నలాగినా నేను కూర్చున్న ఆ కుర్చీని నీకు అర్పించవచ్చు. అండ్ ఇన్ ఎ బిబ్లికల్ సెన్స్ ఇట్ ఈస్ thought as giving an offering to God. బైబిల్ పరమైనటువంటి ఆలోచనతో మనం చూస్తే ఈ తలంపు అనేది మనం దేవునికి ఇచ్చినట్టు, దేవునికి అర్పించిన దానితో సమానం. అది There are many laws concerning the giving of sacrifices to God. దేవునికి మనం బలులు అర్పించే దాని గురించి అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. There are so many laws are there. ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి. For example, ఉదాహరణకి there are sin offerings. నుండి పాప పరిహారార్థ బలి. They are sacrifices that were intended to make a covering for my sins. అంటే నా పాపములు కప్పివేయబడే దాని కొరకై అర్పించేటువంటి బలి అర్పణ. Then we know about the burnt offerings. ఆ తర్వాత దహన బలి అర్పణ గురించి They are తెలుసు మనకి. sacrifices that indicated my desire to fully consecrate myself to God. అంటే నా ఇచ్చలు, నా ఆశలు అన్నీ కూడా పూర్తిగా నేను దేవునిపైనే నా మనసు కేంద్రీకరించే దాని గురించి అర్పించుట. Then the peace offerings are intended to bring me into close fellowship with God. సమాధాన బలి అర్పణ అంటే నేను దేవునికి ఇంకా అత్యంత సమీపంగా రావాలనే దాని గురించి అర్పించేది. The sacrifices can be an animal or a dove. ఒక జంతువు బలి కావచ్చు, లేకపోతే ఒక పక్షిని, ఒక గువ్వని గాని మనం అర్పించవచ్చు. Or there are meal offerings. లేకపోతే నైవేద్య బలి అర్పణ గాని. They consisted of fine flour mixed with oil and placed in the fire to bake. శ్రేష్టమైనటువంటి ఆ పిండి నూనెతో కలిపి దానికి మన అగ్ని మీద మనం అర్పించుట, దహించుట. And this is a sweet savor sacrifice unto God. ఇది దేవునికి ఎంతో మధురమైనటువంటి ఒక సువాసన బలి అర్పణగా ఉంటుంది. So what smells better than bread baking? మరి చూడండి, ఆ రొట్టెని చేసే దానికన్నా కూడా అర్పించే దానికన్నా ఇంకా శ్రేష్టమైనది ఏముంటుంది? The fat of the animal that was sacrificed was also placed on the altar as a sweet savor to God. ఆ దహన బలి పశువు యొక్క ఆ క్రొవ్వును కూడా బలిపీఠం మీద మనం అర్పిస్తున్నప్పుడు, దహిస్తున్నప్పుడు అది కూడా దేవునికి ఎంతో సువాసన, మధురమైనటువంటి సువాసనగా ఆగ్రహిస్తాడు. But there are things that God considers more important than sacrifices. అయితే ఈ బలులన్నిటికన్నా కూడా దేవుడు మరింత ప్రాముఖ్యమైనటువంటి అర్పణ గురించి ఆయన చెప్తున్నాడు. King Saul was commanded by God to utterly destroy the Amalekites and all of their animals. సౌలు రాజు అమాలేకీలందరినీ కూడా చంపివేసి వారి పశు జంతువులన్నిటి కూడా సంహరించాల్సిందిగా ఆజ్ఞాపించబడ్డాడు. He was to leave nothing alive. ఏది విడిచిపెట్టకుండా దేనిని కూడా బ్రతకనివ్వద్దు అని ఆజ్ఞాపించబడ్డాడు. But Saul disobeyed God and brought back some of the finer animals. అయితే సౌలు దేవునికి అవిధేయుడై కొన్ని శ్రేష్టమైనటువంటి జంతువులని మాత్రం విడిచిపెట్టినాడు. When the prophet Samuel asked him why he did not fully obey the commandment of God. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి ఎందుకు నీవు దేవుని ఆజ్ఞను పూర్తిగా నువ్వు విధేయత చూపలేదు అన్నప్పుడు, and he replied that he had brought back the better animals to sacrifice them to God. ఆయన జవాబుగా ఏమంటాడు? దేవునికి బలి అర్పించడానికే వీటిలో కొన్ని శ్రేష్టమైనటువంటి జంతువులను నేను బ్రతకనిచ్చి తెచ్చాను. In 1 Samuel 15th chapter, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో if you read verses 22 and 23, 22, 23 వచనాల్లో చదివితే, the prophet answered King Saul, ప్రవక్త రాజైన సౌలుకి ఇట్లా జవాబిస్తున్నాడు. had the Lord delight in burnt offerings and sacrifices as in obeying the voice of the Lord? Behold, to obey is better than sacrifice, and to hearken that the fat of the rams.
So we read it in 1 Samuel 15, 22, 23. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22 నుండి 23 వచనాల్లో ఉన్నాయి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Through prophet Hosea, God said in Hosea 6:6, ప్రవక్త అయిన హోషేయ ద్వారా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, For I desired mercy and not sacrifice, and the knowledge of God more than burnt offerings. Hosea 6:6. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. Solomon said, సొలొమోను అన్నాడు, To do justice and judgment is more acceptable to the Lord than sacrifice. బలులు అర్పించడం కంటే నీతి న్యాయములు జరిగించుటయే దేవునికి ఇష్టమైన అర్పణ. David said in Psalm 51:16, దావీదు 51వ కీర్తన 16వ వచనంలో అంటాడు, For thou desirest not sacrifice, else would I give it. Thou delightest not in a burnt offering. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. And in verse 17 he says, 17వ వచనంలో అంటాడు, Psalm 51:17, 51వ కీర్తన 17వ వచనం, The sacrifices of God are a broken spirit, a broken and contrite heart, O God, thou wilt not despise. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. God spoke of his weariness with their sacrifices. దేవుడు చూడండి వారి యొక్క ఆ బలులు వారు అర్పించే ఆ బలుల గురించే ఆయన ఎంతో అలసిపోయి ఉన్నాడు ఆయన. In Isaiah 1:11, యెషయా గ్రంథం 1:11లో అంటాడు, what is written there? ఏమని రాయబడింది To అక్కడ? what purpose is the multitude of your sacrifices unto me, saith the Lord? I am full of burnt offerings of rams and the fat of fat beasts, and I delight not in the blood of bullocks or of lambs or of he goats. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమైనందును నాకు ఇష్టం లేదు. In Amos also, ఆమోస్ గ్రంథంలో కూడా, Amos 5:21 and 22, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21, 22 వచనాల్లో, I despise your feast days, and I will not smell in your solemn assemblies. Though ye offer me burnt offerings and your meat offerings, I will not accept them, neither will I regard the peace offerings of your fat beasts. Amos 5:21 and 22. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21, 22, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. Jesus said in Mark 12:33, యేసుప్రభువారు మార్కు సువార్త 12:33లో అన్నారు, To love him with all the heart and with all the understanding and with all the soul and with all the strength, and to love his neighbor as himself is more than all whole burnt offerings and sacrifices. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. What then are the things that God considers more important, the sacrifice of an animal? మరి ఒక జంతు బలి అర్పణ కన్నా ఏది దేవుడు ప్రాముఖ్యమైనగా ఎంచుతున్నాడు? Four things I will, four or five things I will tell. ఒక 4-5 సంగతులు నేను మీతో Number చెప్తాను. one, మొదటిది obedience. విధేయత. Number 2, రెండవది that we have mercy and the knowledge of God. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానమును కలిగి ఉండాలి, ఆయనకు కనికరం చూపువాడుగాను ఎరిగి ఉండాలి. Thirdly, మూడవది to do justice and judgment. నీతి న్యాయములు జరిగించేవారు ఉండాలి. Fourthly, నాలుగవది a broken and a contrite heart. విరిగి నలిగినటువంటి హృదయం ఉండాలి. And fifthly, ఐదవది to love God with all your heart and understanding and soul and strength, and also your neighbor as yourself. పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ఆయనను ప్రేమించుటయు, నిన్ను వలె నీ పొరుగువాని కూడా ప్రేమించాలి. Oh, wonderful things. All these things we have seen in these verses which we have read. మరి ఎంత అద్భుతమైన ఈ సంగతి, ఇవన్నీ కూడా ఇంతసేపు మనం చదువుకునే వచనాల్లో నుండి So గమనించాం. there is a sense of fulfillment when we offer a sacrifice to God. మనము దేవునికి ఒక అర్పణ అర్పించినప్పుడు ఇక్కడ ఒక గ్రహింపుతో కూడిన సంగతులు మనం Yeah, చూస్తున్నాం. to the Jew who brought his sacrifice, ఒక యూదుడు తన అర్పణ బలి అర్పణ తెచ్చినప్పుడు there was a great
great sense of having done something worthwhile that perhaps helped to atone for his sin. అంటే తన పాప పరిహారార్థమై తగినటువంటి ఒక యోగ్యమైనటువంటి ఒక అర్పణ తెచ్చాడు అన్నట్టుగా ఉంది. So he was having a sense of satisfaction. ఆయనకు ఒక సంతృప్తికరమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. The book of Hebrews was written to the Jews who had accepted Jesus as their Lord and Savior. హెబ్రీలకు రాసిన పత్రిక యూదుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన వారిని ఉద్దేశిస్తూ రాసి, And yet there was a pull of tradition that caused them to think about going back to the priest with a sacrifice. అయినను కూడా వారి యొక్క పూర్వపు ఆచారాలు, ఒక ప్రధాన యాజకుడు బలులు అర్పించేవాడు, ఈ ఆచారాలు ఇంకను వారిలో ఉండినాయి. That's why in the verse for our meditation today the writer is saying to them. అందుకనే నేటి దిన మన ధ్యానం కొరకైన వచనంలో ఈ యొక్క రచయిత చెప్తున్న మాటలు, If you want to sacrifice to God, దేవునికి మీరు అర్పణ అర్పించాలని కోరితే offer him the sacrifice of praise, the fruit of your lips. కాబట్టి నీ యొక్క జిహ్వా ఫలమును స్తుతియాగముగా అర్పించాలి. The praise offerings were acceptable to God in the Old Testament. పాత నిబంధనలో ఈ స్తుతి యాగములు అనేవి దేవుడు అంగీకరించేవాడు. David says in Psalm 107 verse 22. 107వ కీర్తన 22వ వచనంలో దావీదు అంటాడు, And let them sacrifice the sacrifices of thanksgiving and declare his works with rejoicing. 107:22. 107వ కీర్తన 22, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. And God said in Psalm 50 verse 23. 50వ కీర్తన 23వ వచనంలో దేవుడు చెప్పిన మాట, Whoso offereth praise glorifieth me, unto him that ordereth his conversation aright will I shew the salvation of God. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. So let us say about the sacrifice of praise. కాబట్టి స్తుతి యాగము గురించి మనం చూద్దాం. Praise is often spontaneous. స్తుతి అనేది అనేక పర్యాయములు అది మనల్ని ఉబికి వచ్చేదిగా ఉంటుంది. God has just done some marvelous things for us. దేవుడు మన కొరకు చేసిన ఇప్పుడే ఒక అద్భుత కార్యం జరిగించినాడు. And the praise rages spontaneously from our hearts. ఉన్న పాటన మన హృదయంలో నుండి స్తుతి అనేది ఉబికి వస్తుంది. Sometimes our circumstances are not conducive to praise. కొన్ని పర్యాయాలు మన పరిస్థితులు దేవుని స్తుతించడానికి అంత అనుకూలంగా ఉండవు. This is when we praise a sacrifice. This is when praise is a sacrifice. ఇక్కడే మన స్తుతి అనేది ఒక యాగంగా ఉంటుంది. Praise at this point is an exercise of faith. ఈ సందర్భంలో నువ్వు యాగం స్తుతించుట అంటే నువ్వు స్తుతిని స్తుతించేది అభ్యాసం చేసుకుంటున్నావు. I can praise him for I know that all things work together for good to those who love God and are called according to his purpose. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవనే కారణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. Yeah, that I know. అది నేను ఎరుగుతును. Romans 8:28. రోమా 8:28లో We are told in Philippians 4:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో To చెప్పబడింది, give thanks in everything, for this is the will of God in Christ Jesus concerning you. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తమై ఉన్నది. And surely the scriptures call on us to praise the Lord. నిశ్చయముగా లేఖనాల్లో మనం దేవుణ్ణి స్తుతించాలి అని కోరబడతాం. Psalm 117 verse 1. 117వ కీర్తన మొదటి వచనంలో, Oh, praise the Lord, all ye nations, praise him, all ye people. 117 verse 1. 117వ కీర్తన 1, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. Oh, praise the Lord, all ye nations. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. Praise him, all ye people. ప్రజలారా సర్వజనులారా ఆయనను కొనియాడుడి. 2వ వచనంలో, Examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకో. How often do you just stop and praise the Lord for his goodness and his mercy? ఎన్నిసార్లు నువ్వు ఆయన యొక్క మంచితనం, దయాళుత్వం, ఆయన కృప కనికరాన్ని బట్టి స్తుతించుట ఆపివేస్తుంటావు. There are other sacrifices that we can offer to God. మనము దేవునికి అర్పించవలసినటువంటి మరికొన్ని అర్పణలు ఉన్నాయి. We can read in the book of Micah also. మీకా గ్రంథంలో కూడా మనం చదవచ్చు. But to do good and to communicate, that is to give to those who are in need, forget not, for with such sacrifices God is well pleased. అక్కరలో ఉన్న వారికి సహాయం చేయటం, వారిని ఆదరించడం, ఇలాంటి అర్పణలని దేవుడు నిర్లక్ష్యం చేయవాడు కాదు. And God will be very well pleased with them. అలాంటి వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. The Lord wants us to be considerate toward the poor people. కాబట్టి పేదలు, బీదలైన వారి ఎడల మన జాలి చూపించాలని దేవుడు కోరుతున్నాడు. Under the law, God commanded it in Deuteronomy 15:7. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రం అనుసరించి దేవుడు చెప్పిన మాట. So let us tell the Lord saying,
కాబట్టి మనం కూడా చెప్దాం ఈ రీతిగా, Lord, ప్రభువా help me live from day to day in such a self-forgetting way. అనుదినము కూడా ఇట్లా ప్రభా నేను మర్చిపోతున్నానే వీటన్నిటి I'm forgetting myself, help me to pray. ప్రభా మరి నన్ను నేను మర్చిపోయి నేను ప్రార్థన చేయడానికి సహాయం చేయి. Now when I kneel to pray, my prayer shall be for other people. నేను ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఇతరుల కొరకే ప్రార్థన చేయవాడుగా నన్ను సిద్ధపరచు. Help me in all the things I do. నేను చేయి వాటన్నిటిలో కూడా నాకు సహాయం Oh, చేయి. help me to be sincere in everything. ప్రతి విషయంలో కూడా నేను ఎంతో యథార్థంగా ప్రవర్తించడానికి Help me to సహాయం be చేయి. true in everything. ప్రతి విషయంలో కూడా నేను ఎంతో సత్యముగా ప్రవర్తించాలని Help me చేయి. to understand that all I do for you must needs to be done for others. ప్రభా నేను చేసేవన్నీ కూడా అదేదో ఇతరుల కొరకు ఇతరులకు నేను చేయవాడుగా చేయండి. Let this be my motto. అబ్బా, ఇదే ఈ దినం నాకు గురి ఉద్దేశంగా Help me ఉండును to గాక. live for others. ఇతరుల కొరకే నేను జీవించేవాడుగా And చేయండి. by living like that, I may live for you. ఆ రీతిగా నేను జీవిస్తూ నీ కొరకే జీవించుదును గాక. So may God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Today, let us help somebody in the name of Christ. ఈ రోజు క్రీస్తు నామం బట్టి ఎవరికైనా మనం ఒకరికి సహాయం చేద్దాం. Yeah, with the sacrifices we were offering to God. మనం దేవునికి అర్పిస్తున్నటువంటి ఈ అర్పణలన్నీ కూడా Yeah, let others also may enjoy, and they may know that because you are a God's child, you are helping them. ఇతరులు కూడా గ్రహించాలి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వారికి సహాయం చేస్తున్నావు అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు in the తండ్రి, Old Testament times, O Lord, thou art, O Lord, accepting the sacrifices literally. పాత నిబంధన కాలంలో అక్షరార్థంగా ప్రభా ఈ బలి అర్పణ మీరు అంగీకరించేవారు. Let them be burnt sacrifices. అది దహన బలి అర్పణైనా కానీ, Let them be meat offering. ప్రభా అది నైవేద్య బలి Let అర్పణైనా, it be peace offering, ప్రభా అది సమాధాన బలి అర్పణైనా, sin offering, పాప పరిహారార్థ బలి అర్పణైనా, trespass offering. ప్రభా మన అపరాధ పరిహారార్థ బలి O Lord, అర్పణైనా, let it be any offering. ప్రభా ఏ రకమైన బలి అర్పణైనా కానీ, O Lord, thou art accepting the animals and others. దేవా నువ్వు ఆ జంతువులని ఇతర వాటిని ఆ బలిని నువ్వు అంగీకరించేవాడివి. But today you are telling something different. అయితే ఇది నాన్న ప్రభా వేరైన విషయాలు చెప్తున్నావు. Our obedience is better than sacrifice. ప్రభా మేము నీ మాట వినుట, విధేయత చూపిట, బలి అర్పించట కంటే శ్రేష్టం. Our heart attitude is very important. ప్రభా మా హృదయ వైఖరి చాలా And ప్రాముఖ్యమైనది. also the knowledge of God, gaining it, oh Lord, it is a great sacrifice. దేవుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండుట ఇది ఒక గొప్ప యాగముగా ఉంది. Loving God and loving our neighbor. ప్రభా దేవుని ప్రేమిస్తూ పొరుగువారిని కూడా ప్రేమించుట. Like this we have seen so many ఈ things. విధంగా అనేకమైనటువంటి సంగతులు మేము చెప్పుకున్నాం. Help us to offer these sacrifices. ప్రభా మరి ఈ రకమైన బలులు అర్పించుటకు సహాయం To చేయండి. do good is a sacrifice. ప్రభా మేలు చేయట ఇది ఒక అర్పణ. Speak to us. ప్రభా మాతో మాట్లాడండి. Help us to be helpful to somebody who is in need today. ఇది నాన్న ఎవరైనా అక్కరలో ఉన్న వారికి మేము సహాయం చేయదుము గాక. Guide us. ప్రభా మీరు నడిపించండి. The Holy Spirit may speak to us. పరిశుద్ధాత్మయ మాతో మాట్లాడును గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.